ఈరోజు పోస్ట్ కార్డ్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ థీమ్ పక్కన కనిపిస్తుంది. అదేం చెప్తుంది, చివరికి నీతో నువ్వు ఉండి నీకు మిగిలేది నీవే అని దాని సారాంశం తెలుగులో. సో దానిలోకి వెళ్ళే కంటే ముందు ఓ పాట. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఈ పాట ఎందరో లేదు, చాలా మంచి పాట ఇది. సో ఇప్పుడు చివరికి నీతో నువ్వు మాత్రమే, నీకు మిగిలేది నీవే, ఇంకేది ఉండదంటే కరెక్టే. అన్నీ పడిపోయి ఒక మనిషి అట్లా మిగులుతున్నాడు, ఒక ఎండుకట్టిలాగా. కానీ వాడు ఉద్యోగం వదిలేశాడు, స్కూల్ వదిలిపోయింది, తర్వాత వాడు చేసే రకరకాల ఉద్యమాలు ఆగిపోయినాయి, అన్నీ ఆగిపోయినాయి. కానీ ఆ ఆలోచనలు పోతున్నాయా? అది పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. మీరే ఆలోచించండి. ఒక మంచి మరణశయం మీద ఉన్నాడు, అందరం ఉంటాం ఏదో ఒక రోజు, 1 నిమిషమో 5 నిమిషాలు, గంట సేపు, ఒక రోజు, 10 రోజులు, సుడి బాగాలేకపోతే 5 సంవత్సరాలు. మరి ఆ టైంలో నిన్ను బాధించేది ఏమిటి? నీ ఆలోచన. సో ఇప్పుడు ఈ పక్కనున్న పోస్టర్ యొక్క కోరు వెరీ స్పిరిచువల్. అది ఆర్డినరీగా అర్థం చేసుకుంటే అందులో విక్షిప్తత ఉంది. ఉదాహరణకి, నాతో నేను మాట్లాడుకుంటున్నాను అనేది రోగం. నువ్వెవరు, నువ్వు మాట్లాడేది ఎవరితోటి? నాతో నేను ఉంటున్నాను అనేది ఓన్లీ ఫిలసాఫికల్గా, పొయిటిక్గా బాగుంటుంది. సో నాతో నేను ఉంటున్నా అంటే అసలు ఈ రెండు కలిసిపోయినాయని, అసలు నేను లేదు, నీవు లేవు, అన్నీ పడిపోయి మిగిలింది. ఇది ఎటువంటిదంటే డెమాన్స్ట్రేషన్. ఇప్పుడు ఇది వాటర్ ఉన్నది అంటే ఎక్కడే ఉన్నది. ఇప్పుడు ఈ రెండు వాటరే. ఇది నాతో నేను అంటే దాని అర్థం ఈ వాటర్ వచ్చి ఇందులో కలిసిపోయింది, ఒకటే వాటర్గా ఉంది అని. రెండు కాదు అది. అంటే నీవు సెల్ఫ్ టాకింగ్ ఆగిపోయింది, వేరే వాళ్ళ గురించి థింకింగ్ ఆగిపోయింది. నీ పని ఏదో నువ్వు చూసుకుంటున్నావు, బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్కి వెళ్తున్నావు, వచ్చావు, కూర్చున్నావు, నీ మైండ్ పూర్తి వర్తమానంలో ఉంది. అట్లా ఉంటుందా? ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. ఇట్ ఈస్ రియల్లీ హెల్ప్ఫుల్. పనికిరాని విషయాలు ఎన్నో తెలుసుకున్నాం. అంటే ఒక చీర ఎంత కాస్ట్, పెళ్ళికి వెళ్తే ఎంత పెద్ద అంచు ఉండాలి, అయితే బంగారం ఏ కంపెనీకి బాగుంటుంది, కళ్యాణ్ జ్యువెలర్సా, ఇదే అదా, సినిమాకి వెళ్తే ఏ సినిమా బాగుంటుంది, ఏ జానర్ ఏది, మహేష్ బాబు రెమ్యునరేషన్ ఎంత, తర్వాత ఎవరి హైట్ ఎంత, ఏ ఏ హీరో ఎన్ని సినిమాలు చేశాడు, తర్వాత మా కుటుంబానికి ఎంత ఆస్తుంది, ఇప్పుడు ఎకరా ఒక అమ్మితే ఎంత ధర వస్తుంది, చాలా తెలుసుకున్నారు. కానీ తెలుసుకోవాల్సిన ఒక్కటి తెలుసుకోకపోతే అదంతా వృధా. అదేంటి? ఏకాంతంగా ఉండే శక్తి నీకుందా లేదా, అది తెలుసుకో ఫస్ట్. ఆ పోస్టర్ యొక్క సారాంశమే ఏకాంతం. అక్కడ పోస్టర్లో ఏముంది? ఒక మనిషి ఒక చిన్న బాల్ లాగా ఉండి దాని మీద చేసాడు. ఇది విదేశీయులు వేసిన పోస్టర్, అందుకని అట్లా ఉంది. అది నేనైతే అట్లా వేయను. అది సింబాలిక్. అది యు ఆర్ నాట్ విత్ ఎనీబడి. అసలు ఆ విభజనే లేదు. ఏకాంతం అంటే విభజన లేదు, అఖండం అనమాట. అసలు ఉన్నది నీవే, నీవు తప్ప ఇంకేది లేదు అన్న ఒక అవగాహన. సో అందుకని ఏకాంతంగా ఉండటము ప్రతిరోజు కాసేపు సాధన చేయాలి. సాధన కాదు, బీ దేర్. ఇప్పుడు ఏకాంతంగా ఉన్నవాడికే వాడి మనసు పరిచయం అవుతుంది. ఇంతకుముందే అనుకున్నట్టుగా మనసు నీకు తెలియాలంటే ఏముంది, పొంగని ఒక 2 నిమిషాల తర్వాత నీ మనసు నీకు తెలియాలి అంటే నువ్వు ఏమి చేయకుండా ఉంటే అప్పుడు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అందుకని చెక్ యువర్ పొటెన్షియల్. ప్రతి చిన్న విషయానికి డిసప్పాయింట్ కాకు. ఇది సలహా కాదు. డిసప్పాయింట్ ఎంత అయినా నీకు ఎవడు ఆస్కార్ ఇయ్యడు, టైం వేస్ట్. అందుకని ఉపయోగపడే పనులు చేయి, డబ్బు వచ్చే పనులు చేయి, అట్లీస్ట్ సక్సెస్ వచ్చే పనులు చేయపోని. అట్లీస్ట్ నీకు బయటికి పోతే కొంత థ్రిల్ ఉంటుంది. నువ్వు కారు ఎక్కుతుంటే ఎవరు వచ్చి ఆటోగ్రాఫ్ సరే, అది అవసరం లేదు యాక్చువల్గా, బట్ అట్లీస్ట్ నువ్వు ఎంజాయ్ చేయొచ్చు పర్సనల్ లెవెల్లో. అందుకని ఈ పోస్టర్ అనేది ఒక రిమైండర్ మనకు. ఇప్పుడు నేను చేస్తున్న టాక్స్ని రిమైండర్సే. నాకు నచ్చింది ఈ సిరీస్. అంటే ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప పోస్టర్స్, పెయింటింగ్స్ ఉన్నాయి. అట్లీస్ట్ దాని సారం నేనేం అర్థం చేసుకుంటున్నా అన్నది. సో నీతో నువ్వు ఉండటం అన్నది తన అర్థము నీవు నేను అని రెండు లేవింగా. నీ మనసులో వేరే ఆలోచన ఏది లేకపోతే అప్పుడు నీవు ఉన్నట్టు, లేదా నువ్వు ఆలోచనలతో ఉన్నట్టు. అప్పుడు రెండు ఉన్నాయి, ఆలోచన, నీవు. యు ఆర్ ఫైటింగ్. ద్వంద్వం వచ్చింది. అందుకే శంకర్లు వారు చెప్పిన, రమణుడు చెప్పిన ద్వంద్వాతీత స్థితి వచ్చే వరకు విముక్తి లేదు. ఒక చిన్న కథ ఉంది, అది చెప్పి ముగిస్తా. ఆ కథ ఏమిటంటే,
ఒక పావురాన్ని లేదా చిలక తీసుకొచ్చి పంజరంలో పెట్టారు. దీనికి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆధ్యాత్మికత అంటే కండిషనింగ్ అని అర్థం చేసుకోవాలి. కండిషనింగ్ అంతే కదా. ఇప్పుడు పొద్దున్నే 4 o'clock లేవడం కండిషనింగా, లేకపోతే నీకు ఆ సహజ జీవన విధానం నుంచి వచ్చిందా? మా నాన్న తిట్టేవాడు చిన్నప్పటి నుంచి లేవకపోతే, ఇది కండిషనింగ్. మా నాన్న చెప్పాడో లేదో నాకు నచ్చుతుందబ్బా, బాగుంది అనుకుంటే యు ఆర్ అవుట్ ఆఫ్ కండిషనింగ్. సో ఆ చిలక కొన్ని సంవత్సరాలుగా ఉంది అందులో. ఇప్పుడు ఫస్ట్లో పోరాడింది, నన్ను వదిలిపెట్టండి అన్నది, విప్లవ గేయాలు రాసింది, తర్వాత తలపిచ్చి ఇట్లా ఊపింది, తర్వాత ప్రయత్నం ఆపేసింది. ఇప్పుడు నాలాంటి వాడు వెళ్ళి పంజరం చిల్లు తీసినా కూడా నేను రాను సార్ బయటికి, నాకు ఇదే బాగుంది. అట్లా మనకు చాలాసార్లు ఈ కంపౌండ్లో ఉన్న జీవితం నచ్చుతుంది, అలవాటైంది మనకు. అందుకని కొన్నిసార్లు వీ హ్యావ్ టు బ్రేక్ ద బ్యారియర్. కొన్నిసార్లు ట్రై చేయాలి. ఎప్పుడు కుటుంబము, ఎప్పుడు నేను, ఎప్పుడు నువ్వు, ఎప్పుడు అక్క, బౌత్ హోగయా. ఒక కపుల్ ఆఫ్ డేస్ వాళ్ళని మర్చిపో, ఏదైనా కొత్తది నేర్చుకో, ఓ కొత్త ఊరికి పోనీయరు దరిద్రులు, అది ఉంది ఎలాగో, ఐ అగ్రీ. బట్ స్టిల్ నువ్వు మాట్లాడుతూ ఉంటే ఆ రోజు వస్తుంది. అట్లా అంటే మన మనసులో ఉన్న కొన్ని ఆలోచనల వల్ల చేత మనం బాధింపబడుతున్నామే, మన కొత్త ఆలోచనలకి మనం మార్గం ఇస్తున్నాం అన్నది ఆలోచించుకోమని నేను చెప్పాలనుకుంటున్నది. సో కంక్లూజన్ ఏంది? ఏదన్నా ఒక చిన్న మొక్క ఉందనుకో, అడవిలో అది ఒంటరిగానే ఉంటుంది, పెరుగు మహావృక్షం అవుతుంది. అంటే అది భూమిని పట్టుకొని ఏకాంతంగా ఉంది అది. అట్లా ఈ భూమి ఏమిటి? భూమికలు. నీ ప్రశాంతతను పట్టుకో, దాన్ని మిస్ చేసుకోకు, నీ హాయిని మిస్ చేసుకోకు, నీకున్న చిన్న చిన్న సుఖాలను మిస్ చేసుకోకు, ఒక సరదాన్ని మిస్ చేసుకోకు. అది మిస్ చేసుకోకుండా ఒక మహావృక్షం ఎదుగు. చాలామంది మహావృక్షం ఎదుగుతున్నారు కానీ ప్రశాంతత లేదు, హాయి లేదనుకో, అటువంటి విజయము, అటువంటి జీవితమే కాదు నా దృష్టిలో. వాళ్ళు అనుకుంటే అనుకోని, నా దృష్టిలో ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి. అందుకని ఈ పోస్టర్ ఏదైతే ఉందో అది చాలా రెలవెంట్. చివరికి మిగిలేది అని త్రిపురనేని గోపిచంద్ ఎవరో రాసిన పుస్తకం ఉంటుంది, విన్నారా? చాలా ఫేమస్ నావెల్ అది. చివరికి మిగిలేది ఏం మిగులుతుంది? చివరికి మిగిలేది ఏంది? చచ్చిపోయే వాళ్ళని అడుగు, చివరికి మిగిలేది ఏంటంటే ఎవ్వడు చెప్పాడు. నేను బరాబర్ కొట్లాడినా, వేస్ట్ చేసుకున్నా, లైఫ్ పోయిందంగా, ఇట్లనే ఉంటుంది. అది నువ్వు రమణ మహర్షిని అడుగు, నో డిసప్పాయింట్మెంట్, క్లారిటీ. అందుకని దాని గురించి చెప్తున్నా, నేను చెప్పింది ఒప్పుకుంటాను కాదు. అందుకని ఏకాంతంగా ప్రతిరోజు కాసేపు ఉండడం మర్చిపోవద్దు అనేది నేను జీవితకాలం చెప్తా. అది ఎంత ఇంపార్టెంటో ఉంటే తప్ప తెలియదు. ఏకాంతంగా ఉంటే తప్ప తెలియదు నీకు నీ మనసు ఎట్లుందో. ఇంకో విషయం తెలుసా? శ్వాస తెలియాలంటే శ్వాస ఆపాలి. శ్వాస వస్తూ పోతుంది, తెలియదు నీకు. ఒక 5 నిమిషాలు ఆపితే అప్పుడు దాని పవర్ తెలుస్తుంది. అట్లా నువ్వు మాట్లాడుతూ ఉంటే, ఆలోచిస్తుంటే ఆలోచన తెలియదు. నువ్వు ఏమి చేయని నిర్ణయించుకుంటే అప్పుడు ఆలోచన వచ్చి ఇట్లా కొట్టుకుంటుంది. ఇట్లా ఫస్ట్ టైం ఇప్పుడు వాటర్ ఇట్లా పోతూ ఉంటే ఒక్కసారి నువ్వు అడ్డు పెట్టు, ఎంత వాటర్ వస్తుందో తెలుస్తుంది. అసలు నువ్వు ఒక్కసారి ఏకాంతంలో నీకు ఎన్ని పిచ్చి ఆలోచనలు ఉన్నాయో, ఎవరెవరి గురించి ఎన్ని పిచ్చిగా ఆలోచిస్తావు, నీ గురించి నీకు ఎన్ని తప్పుడు దాన్ని తెలుస్తుంది. అందుకే గ్యాప్ మెడిటేషన్ అనేది యాక్చువల్గా అది ఇంతవరకు వచ్చిన వాటర్కి అడ్డు. ఫస్ట్ టైం యూ స్టార్ట్ సీయింగ్ యువర్ ఓన్ థాట్ ప్రాసెస్. చూస్తూ ఉన్నావు దాన్ని. చూడాలంట నేను. చూసినా చూడకపోయినా అందరం పోతాం, కానీ పోయేలోపు క్లారిటీతో పోదాం. ఇది నేను చెప్పాలనుకున్నది. సో చివరికి నీకు నువ్వే మిగులుతావు అన్నది అది భాషలో మాత్రమే. రియల్గా నాతో నేను ఉండటం అంటే అక్కడ ఇద్దరు ఉన్నారని కాదు, ఈ విభజననే పోయింది. నాతో నేను అనే దానికి ఒక సమానార్థకము లేదా ఆధ్యాత్మిక పర్యాయవాచి ఏకాంతం అని. ఏకాంతము 2 రకాలు. ఒకటి నేను ఉన్నాను అనుకోవడం, ఇది మామూలుగా మనుషులు అనుభవిస్తారు వాళ్ళ బెడ్రూమ్లో లాకేసుకున్నప్పుడు. కానీ ఒక యోగి ఏకాంతం వేరుంటుంది. సమస్తములో నేను ఒక భాగం అనుకున్నప్పుడు నిజమైన ఏకాంతం కలుగుతుంది. ఎప్పుడన్నా ట్రై చేయండి. ఎప్పుడన్నా ఆరుబయటికి వెళ్ళి, ఇది నేను చాలామంది చెప్పారు కాబట్టి మీకు తెలియదు, నేను చెప్తున్నా, చేశాను కాబట్టి నా యొక్క రియల్ నేచర్, నా రియల్ ఇల్లు అదే కాబట్టి నేను చెప్తున్నా. ఎప్పుడన్నా ఒక చిన్న కొండ మీదకో లేకపోతే ఎవ్వరు లేని చోటుకి వెళ్ళి ఈ మొత్తంలో నువ్వు ఒక పార్ట్ అన్న ఒక ధారణలో అట్లా కూర్చోండి. నిజంగా కరెక్ట్ అది, అదేం జోకేం కాదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ట్రై చేయండి. ఇట్ విల్ గివ్ యూ సమ్ అండర్స్టాండింగ్. టాటా బై బై. ఈరోజు రైస్ బౌల్ అని చేసుకుంటున్నాం నేను, చేతన్న, లిఖిత.
ఇదేంటంటే ఒకసారి ఇటు చూపిస్తా బిడ్డ, అంటే ఏమేమి చేసుకుందాం చూపిద్దాం, మీరు కూడా చేసుకోండి. ఇది ఒక మిశ్రమము. ఆ తర్వాత కొంచెమే రైస్ తింటాము, దాంట్లో ఈ రాజ్మా వేసుకుంటాము, దాంట్లో ఇది వేసుకుంటాము, తర్వాత దాంట్లో పచ్చి టమాటా వేసుకుంటాము. ఆ తర్వాత చిన్న ఒక మిశ్రమం తయారు చేసిన ఇదొకటి లెట్యూస్. ఆ తర్వాత చిన్న ఒక డీప్ ఫ్రైడ్ ఒకటి ఇట్లాంటి దీంట్లో కొన్ని ఉన్నాయి, ఉల్లిపాయ క్యాప్సికమ్ లాంటి, కనిపించిందా ఇంతే. సో ఇది కూడా సైడ్కే పెట్టుకోవాలి నువ్వు. సో వీటితో వన్ టైమే, నో అదర్, రెండోసారి సర్వ్ లేదు. నీ చిప్పలో ఇది నా చిప్ప, అమ్మా చిప్ప బాగుందా? ఓకే.